కోతికి కొబ్బరికాయ ఉగ్రవాదికి ఆయుధము ఎప్పుడు ఇవ్వకూడదు. ఇరాన్ ప్రస్తుతం అట్లాంటి తప్పుడు పని చేస్తుంది. హమాస్ తీవ్రవాదులతో తాజాగా చర్చలు జరిగినాయి. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిస్సైల్స్ చాలా వరకు అయిపోయినాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎమ్యునిషన్ చాలా వరకు అయిపోయింది. ఇజ్రాయెల్ మీద ప్రయోగించి ఖాళీ అయిపోతున్నాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ దగ్గర అయితే ఆయుధాలకు కొరత ఏం లేదు. అమెరికా, యూరప్ దేశాలని ఇస్తూ ఉన్నాయి, డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తుంది, ప్లస్ తయారీ కర్మాగారాలు ఉన్నాయి. ఇప్పుడు హెజ్బుల్లాకి లేకపోతే హౌతీకి, హమాస్కి వీళ్ళందరికీ కూడా ఇరాన్ గతంలో ఇచ్చినవి ఉన్నాయి, లేదా తాలిబాన్ల దగ్గర కొనుక్కున్నాయో లేకపోతే కనుక ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా ఉక్రెయిన్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటివో అట్లాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మ్యాక్సిమం అయిపోతున్నాయి. దాదాపుగా 3 నెలల యుద్ధంలో హమాస్ ఫెయిల్యూర్ ఏంటి అంటే ఆయుధాలు సమకూర్చుకొని ఇప్పుడు సాధ్యం కావట్లేదు. ఎందుకు పక్కన ఇజ్రాయెల్తో పాటుగా యూరప్ దేశాలను ఉండగా దొంగచాటు నుండి ఆయుధాలు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. ఇదివరకైతే దొంగచాటు నుండి ఆయుధాలు వచ్చి ఫిల్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందుకని ప్రత్యక్షంగా ఇరాన్ సాయం అడగటం, ఇరాన్తో హమాస్ భేటీ జాగింది, ఆయుధాలు ఇస్తామంటుంది. అదే జరిగితే అదొక చారిత్రక తప్పిదం అవుతుంది. ఇవాళ రోజున ఏకు మేకై కూర్చునేటటువంటి పరిస్థితి అయితే హమాస్ ఉంటుంది. అప్పుడు ఇరాన్ మాట కూడా వినే పరిస్థితి ఉండదు.